యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అనుభవం ఉంది ప్రచండదేవి గారు. ఆడది బలహీనపడినప్పుడు తను తల్లక్రిందులుగా మాట్లాడుతుంది. జీజాబాయి ఇలా అని చెప్పుండొచ్చు, తను కోర్టులో కలుస్తానని. కానీ ఇప్పుడు తను అదే కోర్టుకు వెళ్ళటానికి భయపడుతుంది. హితేష్ చెప్పిన దాని ప్రకారం జీజాబాయి దగ్గరికి తన భర్త చనిపోయాడన్న తప్పుడు వార్తని బాల భార్య చేరవేసింది. అంటే రమాబాయి వేసినటువంటి ఈ ఎత్తులో దాదాపుగా సఫలమైనట్టే నేను అనుకుంటున్నాను. వినండి, మీకున్న అనుభవం గంగలో దూకని. మీ అనుభవాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. ఇక మన అందరం వెళ్ళి నేరుగా జీజాబాయితోనే మాట్లాడతాం. నరోత్తం చెప్పింది నిజమే లాయర్ గారు. పదండి వెళదాం. అసలు తనేమనుకుంది? అబద్ధం చెప్పి తీసుకెళ్తే నేను భయపడిపోతానన్నా? నేను భయపడిపోయి నా పంతాన్ని అలా వదిలిపెడతాననుకుంటుందేమో. ఇక ఫలితం ఎలా అయినా ఉండనివ్వు. ఈరోజు సాయంత్రం కల్లా ఒకవేళ ఆయన బిడ్డను దత్తత తీసుకోవడానికి సిద్ధపడకపోతే ఇక రేపు కోర్టులోనే తేలిపోతుంది. బాగుంది జీజాబాయ్, నీ సాహసాన్ని నేను మెచ్చుకుంటున్నాను. నిజంగానే జీజాబాయ్, లాయర్ గారు సాహసానికి మరో పేరు ఈ జీజాబాయ్. జీజాబాయ్, నిన్న నువ్వు ఏమేం చెప్పావో ఆ ప్రతి ఒక్క మాట సరైందే. నువ్వు నీ ఉద్దేశాన్ని మార్చుకోలేదని వినడం మాకు సంతృప్తిగా ఉంది. లేదంటే లాయర్ గారు కంగారు పడ్డం మొదలుపెట్టారు. రమా చెప్పడం వల్ల బాలా భార్య నీ విషయంలో ఏ ఆట ఆడిందో దానికి నువ్వు కరిగిపోతావేమోనని. అలాంటిదేమీ జరగదు. నేను నా మాట మీదే నిలబడున్నాను. మీరందరూ కూడా మీ ఏర్పాట్లలోనే ఉండండి. ఒకవేళ ఈ విషయం రేపు కోర్టు తీర్పు దాకా చేరుకుందంటే అప్పుడు నువ్వు మారిపోవు కదా? ఖచ్చితంగా మారవు కదా? నేను మారను. బిడ్డను దత్తత తీసుకోవాలన్న ఆ కల మీద ఒట్టే నువ్వు మారవు కదా? అవును, దాని మీద ఒట్టు, నేను మారను. మామయ్య ఉన్న పరిస్థితిలో ఇప్పుడు తనతో బిడ్డను దత్తత తీసుకోవడం గురించి మాట్లాడలేం. ఎందుకంటే తను కోప్పడతారు. ఆయనకు తలనొప్పి ఇంకా పెరుగుతుంది. కానీ ఒకవేళ నాన్న అమ్మ మాట వినుకుంటే రేపొద్దున కోర్టులో తీర్పు తర్వాత అందరం జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక ఉపయోగం వెతుక్కోక తప్పదు కదా. చట్టపరమైన ఉపాయం ఏమీ లేదు. జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పేశారు. మన దగ్గర రెండే మార్గాలున్నాయి. ఒకటి, నాన్న జీజాబాయి గారు చెప్పినట్టు వినాల్సి ఉంటుంది, బిడ్డను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే పాత విషయాలు మర్చిపోవాల్సి ఉంటుంది. లేకపోతే మనమందరం జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు నిర్ణయం నాన్నే తీసుకోవాల్సి ఉంటుంది. నేను నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ మనం న్యాయ పోరాటంలో ఓడిపోతే, అలాగే జీజాబాయి అబద్ధం న్యాయస్థానంలో గెలిచిందంటే, నేను బిడ్డని దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. కానీ బిడ్డను దత్తత తీసుకున్న తర్వాత ఆ బిడ్డను తీసుకుని నేను ఇంకా జీజాబాయి ఈ ఇంటి నుంచి దూరంగా ఎటైనా వెళ్ళిపోతాం. ఎందుకంటే తనకు అనిపించాలి తన పంతం
తనను ఎంత ఒంటరిదాన్ని చేసిందో. ప్రాణం ఉన్నంత వరకు, అంతవరకు నేను మీ అందరినీ కలవను. అలాగే జీజాబాయిని కూడా ఎవరిని కలవనివ్వను. లేదు నాన్న, అసలు మీరేమంటున్నారు? మీరేదైతే చెయ్యలేదు దానికి శిక్ష మీకెందుకు పడుతుంది? అలాగే అబద్ధం ఎప్పటికీ గెలవలేదు. చూడండి, నేను మీకేం చెప్పానంటే మీరు జీజాబాయి గారు చెప్పినట్టు వినండి అని. అలాగే నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను, మీరు జీజాబాయి గారు చెప్పినట్టే వినటం మంచిది అని. కానీ అది అబద్ధపు నేరారోపణ భయంతో కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పోరాటంలో మేమంతా మిమ్మల్ని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టాం. జైలుకి వెళ్లాల్సిన పరిస్థితే వస్తే మేమంతా మీతో పాటు జైలుకు కూడా వెళతాం. కానీ ఈ రోజు కాకుంటే రేపు ఈ కేసులో మనమే గెలుస్తాం. అవును మామయ్య, ఈయన చెప్పింది నిజమే. అయినా మీరు కంగారు పడకండి, మేమంతా మీకు తోడున్నాం. అవును మామయ్య, జైలుకి వెళ్లాల్సి వస్తే అందరం వెళ్దాం. మేమసలు ఈ బస్తీలో కూడా ప్రేమను వెతకలేము. మాకెలా అనిపిస్తుందంటే మీరు లేకుంటే మన కుటుంబం చాలా ఒంటరిదైపోతుందని. అలాంటప్పుడు మేము మిమ్మల్ని ఒంటరిగా జైలుకి వెళ్ళిస్తామా? లేదు మామయ్య, అందరం వెళ్దాం. అవునన్నా, నేను ఇంట్లో ఉండడం వల్లే కదా మీకు ఈ సమస్య. కానీ జైల్లో అందరం కలిసే ఉండొచ్చు కదా. అవునన్నయ్య, వెళ్దాం. అందరం కలిసే జైలుకి వెళ్దాం. కానీ కరుణ, రమ, ఇంకా లక్ష్మి, మీరెళ్ళి మంచి వంట వండండి. విందులాంటి వంట. మనందరం కలిసే భోంచేద్దాం. అది కూడా రేపటి గురించి దిగులు పడకుండా. ఇక నేనెళ్ళి జీజాబాయికి చెప్పొస్తాను, అన్నయ్య బిడ్డను దత్తత తీసుకోడని. ఒకవేళ తను చట్టం పేరుతో భయపెట్టి బిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటే తనకు ఈ మాట కూడా చెప్తాను, కుటుంబం ఈ మాటతో ఏకీభవించడం లేదని. వద్దు, జీజాబాయికి ఈ విషయం చెప్పడానికి నేనే వెళ్తాను. అది కూడా భోజనం తీసుకుని.
ఇప్పటికీ మీ దగ్గర రాత్రంతా సమయం ఉందండి. ఇక ఆలోచించుకోండి. నేను చెప్పినట్టు వినొచ్చు కదా. మీరు బాధపడుతుంటే చూడ్డం నాకు కూడా నచ్చదండి. తిను జీజాబాయ్. జీజాబాయ్, నువ్వు నన్ను క్షమించు. నేను ఒక అసమర్థులైన భర్తను తేలిపోయాను. రేపు జైలుకు వెళ్ళిపోతాను. ఆ తర్వాతేమో నేను నీకు ఎలా ఎప్పుడు తినిపించగలను, మాట్లాడగలను, క్షమాపణ చెప్పగలను. అందుకే నిన్ను చూడ్డానికి ఇక్కడి దాకా వచ్చాను. ఇదిగో తిను. కానీ జీజాబాయ్, నాకు రేపటి నుంచి దిగులు లేదు. ఇక నాకేమనిపిస్తుందంటే నీకు కూడా ఉండటం మంచిది కాదని. ఏమంటావు? ఇదిగో తిను. మీ భీమ్ మీద ఒట్టేస్తున్నాను. నేనొక ప్రశ్న అడిగితే దానికి నాకు మీరు నిజం చెప్పగలరా? అడుగు. మీరెప్పుడైతే మీ కుటుంబం మొత్తంతో కలిసి జైలుకెళ్లాలని నిర్ణయించుకున్నారో అప్పుడు మీరొక్క క్షణం పాటు కూడా నా గురించి ఆలోచించలేదా? అసలు మీ దృష్టిలో నాకు ఆ మాత్రం కూడా ప్రాధాన్యత లేదా? చాలా ప్రాధాన్యత ఉంది, చాలా. అందుకే నేను నిన్ను కలవడానికి ఇక్కడి దాకా వచ్చాను. నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నీకు భోజనం తినిపించడానికి వచ్చాను. ఇక మేమంతా కోరుకునేది కూడా ఇదే. మాట మాటికి గొడవ పడినా సరే మాతో మాత్రం కలిసి ఉండాలని. నా పంతం ఒక్కటే కదా, దాన్ని మీరు నెరవేర్చొచ్చు కదా. ఆ ఒక్కటే పంతం మన బంధానికి భారంగా మారింది. ఆ ఒక్కటే పంతం నా హద్దులు దాటిపోయింది. అలాగే ఆ ఒక్కటే పంతాన్ని నేనెప్పటికీ నెరవేర్చలేను. కానీ జీజాబాయ్, నువ్వెప్పటికీ బాధపడద్దు. కోర్టు ఎలాంటి తీర్పిచ్చినా సరే దానికోసం నేను ఇంకా నా కుటుంబంలో ఏ సభ్యుడైనా సరే నిన్ను దోషిగా మాత్రం నిందించరు. కానీ నేను ఒంటరిదాన్ని అయిపోతాను కదా. పోరాటం కదా. ఇక పోరాటంలో రెండు పక్షాలు ఏదో ఒకటి కోల్పోతూ ఉంటాయి, లేదా ఏదో ఒకటి పొందుతూ ఉంటాయి. ఇక నువ్వు ఏమేం కోల్పోతున్నావు అన్నది నువ్వే చూసుకోవాలి కదా. ఇదిగో తిను. ఇదిగో మంచినీళ్ళు తాగు.
వెనకడుగు వేసేదే లేదు. కోర్టు తీర్పు వచ్చేదాకా నేను దృఢంగా ఉండాల్సిందే. అంతా వినండి. అందరూ ఎక్కడున్నారు? బయటికి రండి. రండి, అంతా బయటకు వచ్చేయండి. వినండి వినండి వినండి. రండి రండి రండి, అంతా రండి. కోర్టు తీర్పు వచ్చేసింది. ఇక కేసులో జీజాబాయే గెలిచింది. ఇక భీమ్ ఇంకా రమ అందరూ ఓడిపోయారు. అది కాదు, అసలు ఇలా ఎలా సాధ్యమవుతుంది? కోర్టు ఎప్పుడు సరైన తీర్పే ఇస్తుంది కదా. ఇక ఈ జీజాబాయి తప్పుడు ఆరోపణ వల్ల రామ్జీ అన్న అలాగే తన కుటుంబం అంతా దోషులను తేల్చడం ఎలా కుదురుతుంది? దలియమ్మా, ఇలా బట్టలు అల్లుతూ అల్లుతూ మాట్లాడే మాటలతో చట్టం నడవదమ్మా. చట్టం సాక్ష్యాలు అలాగే ఆధారాలతో నడుస్తుంది, భావాలతో కాదు. అరే, జీజాబాయి పక్షాన అన్నీ ఉన్నాయి, అందుకే తను గెలిచింది. కాదు, అన్నీ జీజాబాయి పక్షాన్ని ఎందుకయ్యాయంటే మీరందరూ అబద్ధపు సాక్ష్యం ఇవ్వడం వల్ల. అవును, ఇచ్చాం. అబద్ధపు సాక్ష్యం ఇచ్చాం. ఎలా అయితే మీరంతా భీమ్ పక్షాన ఎంతకైనా తెగించగలరు, అలాగే మేము కూడా భీమ్కు వ్యతిరేకంగా ఎంతకైనా తెగించగలం. అలాగే చేసాం. విషయం అయిపోయింది. విషయం అలా ఎలా అయిపోతుంది తేజన్న? ముందుగా నేరాలన్నింటినీ లెక్కించడం జరుగుతుంది, ఆ తర్వాతే విషయం అయిపోతుంది. ఏ నందు, నువ్వు భీమ్రావు లాగా ఉపన్యాసం ఇవ్వడం మొదలు పెట్టుకో. మేమేమి ఇక్కడ నీ చెత్తవాగుడు వినడానికి నిలబడలేదు, అర్థమైందా? భీమ్రావు ఇంట్లో వాళ్ళందరూ స్టేషన్కి పదండి. బాలా, ఆనంద్, మీ భార్యలతో అలాగే మీ అత్తయ్యతో పాటు స్టేషన్కి వెళ్ళిపోండి. రామా, భీమ్రావు ఇంకా రామ్జీ నువ్వు వచ్చేసారు కదా. పదండి. జీజాబాయ్, మేమందరం ఈ రోజు నీ కారణంగానే జైలుకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా నీదే. ఈ ఇల్లు, అలాగే మేము తలదూర్చలేని జీవితం, అది కూడా నీకే. చక్కదిద్దుకోగలిగితే ఈ ఇంటిని చక్కదిద్దుకో. అలాగే భర్త లేకున్నా, పిల్లలు లేకున్నా సంతోషంగా ఉండు. జిజాబాయ్, నువ్వు ఈ పిచ్చి మాటల్ని పట్టించుకోవద్దు. నువ్వు విజేతవి. విజేత. గెలిచినందుకు అభినందనలు జీజాబాయ్. అభినందనలు జీజాబాయ్. ఈరోజు నీ పంతమే గెలిచింది. ఇక నీ భర్త ఓడిపోయాడు. ప్రశాంతంగా ఉందా? నీ భర్తని ఓడించినందుకు, నీ కుటుంబాన్ని ఓడించినందుకు నేను చెప్పే ఒక మాట ఎప్పుడు గుర్తుంచుకో. నీ ఈ గెలుపే ఏదో ఒకరోజు ఓటమిగా మారిపోతుంది. నీకేమనిపిస్తుంది జీజాబాయ్? జైలు నుంచి విడుదలయ్యాక నేను నిన్ను చూడడానికి వస్తానన్నా?